Hello friends, welcome back to another new automobile video. Today we are having Toyota Hyryder Neo Drive G variant ఉంది మన దగ్గర. అండ్ మీరు ఒక ప్రీమియం లుకింగ్ ఎస్యూవీ, ఎక్సలెంట్ మైలేజ్, మంచి సర్వీస్ రిలయబిలిటీ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అండ్ కంఫర్ట్ ఫస్ట్ ప్రియారిటీ అయి ఉంటే ఈ హైరైడర్ మీ లిస్ట్లో కంపల్సరీగా ఉండాలి. సో ఈ నియో డ్రైవ్ జీ వేరియంట్లో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫీచర్స్, ఇంజిన్ పర్ఫార్మెన్స్, మైలేజ్ అన్ని డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ డిజైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్లో మనకు గ్లాసీ బ్లాక్ ప్యానెల్ మీద టొయోటా లోగో చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. చూడ్డానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే షార్ప్ అండ్ స్లీక్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు విత్ ఇండికేటర్ ఫంక్షన్తో వస్తుంది. అండ్ బాటంలో మనకు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు విత్ గ్లాసీ బ్లాక్ హౌసింగ్తో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెంటర్లో మనకు హనీకోమ్ గ్రిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే గ్లాసీ బ్లాక్ స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నార్మల్ హైరైడర్తో పోలిస్తే ఈ కార్ కొంచెం స్పోర్టీ అండ్ షార్ప్గా కనిపిస్తుంటుంది. ఎందుకంటే బాటంలో మనకు స్పోర్టీ లుకింగ్ షార్ప్ ఏరోకెట్ ఇన్స్టాల్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సైడ్లో మనకు గ్లాసీ బ్లాక్ ఓఆర్విఎం ప్రొవైడ్ చేశారు విత్ ఆటో ఫుల్ ఫంక్షన్ విత్ ఇండికేటర్తో వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ కార్లో మనకి 17 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. చూడడానికి చాలా స్టైలిష్ అండ్ స్లిమ్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీల్ ఆర్చెస్ మీద మనకు బ్లాక్ బాడీ క్లాడింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, మనకి ఈ కార్లో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు విత్ రిక్వెస్ట్ సెన్సర్తో వస్తుంది. అండ్ బాటంలో మనకు రెడ్ థీమ్తో ఏరోకెట్ ఇన్సర్ట్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, టాప్లో మనం చూసుకున్నట్టయితే గ్లాసీ బ్యాక్ థీమ్తో ఉంటుంది. మనకు గ్లాసీ బ్లాక్ రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం రేర్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే రేర్లో మనకు కనెక్టెడ్ స్టైల్ టైల్ ల్యాంప్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేశారు. చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. సెంటర్లో మనకు టొయోటా బ్యాడ్జింగ్ ప్లేస్ చేశారు. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే అర్బన్ క్రూజర్ హైరైడర్ బ్రాండింగ్ అండ్ నియో డ్రైవ్ అండ్ జీ బ్రాండింగ్ మీరు చూసుకోవచ్చు. అండ్ రేర్ పార్కింగ్ కెమెరా మనకు టొయోటా లోగో కింద ప్లేస్ చేశారు. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే సిల్వర్ స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సర్స్ మనకు బంపర్ మీద ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, బూట్ స్పేస్ మనం చూసుకున్నట్టయితే ఈ కార్లో బూట్ ఓపెనింగ్ చాలా వైడ్గా ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ మనం చూసుకున్నట్టయితే ఈ కార్లో మనకు 373 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ 60-40 స్ప్లిట్ రేషియో కూడా ఈ కార్లో అవైలబుల్గా ఉంది. సో నో ప్రాబ్లం, బూట్ స్పేస్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకు స్పేర్ వీల్ ఏం ప్రొవైడ్ చేయలేదు, దాని బదులుగా మనకు పంచర్ కిట్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, టాప్లో మనం చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వస్తుంది విత్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ విండ్షీల్డ్ కనుక మనం చూసుకున్నట్టయితే వైపర్ వాషర్ విత్ డీఫాగర్ ఫంక్షన్తో వస్తుంది. అండ్ టాప్లో మనకి షార్క్ ఫిన్ యాంటీనా అండ్ పానోరామిక్ సన్ రూఫ్ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ ఎక్స్టీరియర్ డిజైన్ మనం ట్విన్ బ్రదర్ ఆఫ్ గ్రాండ్ విటార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అగ్రెసివ్ లుక్స్ కాకుండా ఎలిగెంట్ అండ్ సొఫిస్టికేటెడ్ డిజైన్ లాంగ్వేజ్ని టొయోటా యూజ్ చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటీరియర్ డీటెయిల్స్ మొత్తం చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ డ్రైవర్ సైడ్ డోర్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకు హ్యాండ్ రెస్ట్ దగ్గర సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేశారు. క్రోమ్ హ్యాండిల్, ఆల్ 4 విండో కంట్రోల్స్, ఓఆర్విఎం కంట్రోల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలో కొంచెం స్టోరేజ్ స్పేస్. అండ్ స్టీరింగ్ వీల్ డిజైన్ మనం చూసుకున్నట్టయితే 3 స్పోక్ రౌండ్ టైప్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేయలేదు. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండు. సో సెంటర్లో మనకు టొయోటా లోగో ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే ఆడియో కంట్రోల్స్. అండ్ రైట్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే క్రూజ్ కంట్రోల్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్లో మనకి హెడ్ లైట్ కంట్రోల్స్. అండ్ పుష్ బటన్ స్టార్ట్ మనకు డాష్ బోర్డ్ మీద ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అండ్ దాని బాటంలో మనం చూసుకున్నట్టయితే హెడ్ లైట్ లెవెలర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కార్లో మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేశారు. స్పీడోమీటర్, టాకోమీటర్తో పాటు సెంటర్లో మనకు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనం రియల్ టైమ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, అవుట్ సైడ్ టెంపరేచర్, గేర్ పొజిషన్, ఫ్యూయల్ లెవెల్, స్పీడ్, ఇంజిన్ వార్నింగ్, క్రూజ్ కంట్రోల్స్ అవన్నీ మనం చూసుకోవచ్చు. అండ్ సెంటర్లో మనకు 9 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే ఫంక్షన్తో వస్తుంది. టచ్ రెస్పాన్స్ చాలా స్మూత్గా ఉంది. స్క్రీన్ క్వాలిటీ, కలర్స్, బ్రైట్నెస్ అన్నీ చాలా క్లియర్గా విజిబుల్గా ఉన్నాయి. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే మ్యాప్స్, మ్యూజిక్, కాల్స్, మెసేజెస్ అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ గైడ్లైన్స్ ఇవన్నీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ బాటంలో మనకు హంటర్లో మనకు హజార్డ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ఏసీ వెంట్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలో మనకు ఏసీ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఆటో ఇగ్నిషన్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో మనకు వైర్లెస్ ఛార్జర్ విత్ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అండ్ ఆల్సో మనకు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఈ కార్ మనకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లెదర్ ర్యాప్డ్ గేర్ నాబ్. అండ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వేరియంట్ నుంచి మనకు ఫ్రంట్ 2 సీట్స్ దగ్గర మనకు వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ సెంటర్లో మనకు ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు విత్ సమ్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్లవ్ బాక్స్ విత్ సమ్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఫ్రెండ్స్, టాప్లో మనం చూసుకున్నట్టయితే ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం,
హాలోజన్ రీడింగ్ ల్యాంప్స్ అండ్ సన్ రూఫ్ కంట్రోల్స్ మీరు చూసుకోవచ్చు. ఈ కార్లో మనకు పానరామిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ ఫ్రంట్ క్యాబిన్ కనుక మనం చూసుకున్నట్టయితే సింపుల్ అండ్ సొఫిస్టికేటెడ్గా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం రేర్ క్యాబిన్లోకి వెళ్దాం. అండ్ రేర్లో మనకు సన్షేడ్స్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, రేర్ సిట్టింగ్ కంఫర్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే రేర్లో మనకు 3 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. సెంటర్లో ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్. అండ్ ఫ్రెండ్స్, సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. రిక్లైనింగ్ ఫంక్షన్, నీ రూమ్, లెగ్ రూమ్, హెడ్ రూమ్ అన్ని చాలా కంఫర్ట్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ బాటంలో మనం చూసుకున్నట్టయితే రేర్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. దాని బాటంలో మనకు 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మనం చూసుకున్నట్టయితే రీడింగ్ ల్యాంప్స్, గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సీట్స్ విషయానికి వస్తే మనకు సెమీ లెదర్ ఫినిష్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సీట్స్ మనకు మాన్యువల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. కంఫర్ట్ అయితే బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్ ఇంటీరియర్ డిజైన్ గురించి చెప్పాలంటే టొయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ ఎక్స్ట్రీమ్లీ ప్రాక్టికల్, కంఫర్టబుల్ అండ్ ప్రీమియం లుకింగ్ క్యాబిన్తో ఆఫర్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కార్ టెక్నికల్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కార్లో మనకు 3 ఇంజిన్ ఆప్షన్స్ ఉంటుంది. CNG, నియో డ్రైవ్ అండ్ హైబ్రిడ్ వెర్షన్స్తో ఉంటుంది. సో ఈ పర్టికులర్ వేరియంట్ నియో డ్రైవ్ G ఆప్షనల్ వేరియంట్ విచ్ ప్రొడ్యూసెస్ 103 PS ఆఫ్ పవర్ అండ్ 136 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ క్లయింట్ ప్రకారం మనకు 19.39 km/లీటర్ మైలేజ్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. సేఫ్టీ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సర్స్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్. అండ్ కన్వీనియంట్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే 9-inch స్మార్ట్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో విత్ యాపిల్ కార్ప్లే ఫంక్షన్తో వస్తుంది. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ రేర్ ఏసీ వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్, స్మార్ట్ కీ విత్ కీలెస్ ఎంట్రీ. అండ్ కీలో మనకు లాక్ అండ్ అన్లాక్ ఫంక్షన్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ క్రూజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs, రేర్ పార్కింగ్ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, USB ఛార్జింగ్ పోర్ట్స్, మల్టిపుల్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఈ కార్లో మనకు 60-40 స్ప్లిట్ రేషియో కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ టొయోటా హై రైడర్ గురించి చెప్పాలంటే కంఫర్ట్, రిలయబిలిటీ, మైలేజ్ అండ్ లాంగ్ టర్మ్ ఓనర్షిప్ వాల్యూని ప్రిఫర్ చేసే వాళ్ళకి టొయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ కార్ని మరీ అంత డీటెయిల్గా ఏమీ కవర్ చేయలేదు. టొయోటా రైడర్ కార్ అందరికీ తెలుసు. ప్రెజెంట్లీ టొయోటా హై రైడర్ పై అట్రాక్టివ్ ఆఫర్స్ నడుస్తున్నాయి, కాబట్టి ఈ వీడియోలో ఆఫర్స్ గురించి డీటెయిల్గా కవర్ చేయలేదు. ఎందుకంటే అవి షోరూమ్ టు సిటీ అండ్ మరియు టైం బట్టి మారుతూ ఉంటాయి. మీకు హై రైడర్ పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్రెజెంట్ ఆఫర్స్ని మీ నియరెస్ట్ టొయోటా డీలర్షిప్లో కన్ఫర్మ్ చేసుకుని అండ్ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మన కంప్లీట్ రివ్యూ ఆఫ్ టొయోటా అర్బన్ ఈ నియో డ్రైవ్ వేరియంట్. మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ తెలుగు స్మాల్ ఆటోమొబైల్ కంటెంట్ క్రియేటర్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మీ టొయోటా ఫర్ ప్రొవైడింగ్ దిస్ కార్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ రివ్యూ. అండ్ మీలో ఎవరికైనా ఈ కార్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ కాంటాక్ట్ దెమ్ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్ అండ్ జై హింద్.